నాకంటే ఎక్కువ పని ఉంటది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు పేదోడేమో నిలువ నీడలేక అడవిలో దస్తుంటే వీళ్ళేమో విలాసాలు, రాజభోగాలు అనుభవించడానికి ఇలా తెలంగాణను దోచుకున్న దొంగలు. ఇలా నేను అంటున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఒక 2 సంవత్సరాల లోపనే 7,000 పైచిలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది పేదోని పక్షాన. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు. కాబట్టి ఇలాంటి వాటిని చూసి ఒక జిలస్ మైండ్ మీది, అసలే ఫ్రస్ట్రేటెడ్ మైండ్ అనుకుంటే ఈర్ష్యతో కూడిన ఎందుకు ఆ బతుకులు. కనీసం ప్రజల్ని ప్రేమించలేరు. గతంలో ప్రతిపక్షాన్ని ప్రేమించలేకపోయినరు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచి పనులు పేదలకు చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక ఇలాంటి అబద్ధాలను కనుక ప్రచారం చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తాను.